రోజు పోయే కొద్దీ మనం ఇక అసలు అన్నీ కూడా ఆన్లైన్లోనే చూసుకోవాల్సి వస్తుందేమో, అప్పుడు ఆన్లైన్లోనే వ్యవసాయాలు కూడా చేయాల్సి వస్తుందేమో. నిన్న చూసా, మామూలుగా ఇదివరకటి రోజుల్లో నాకు ఊహ తెలిసినప్పటికీ ఇప్పుడు నా వయసులో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. తాటి ముంజలు అంటే బుట్టలు పెట్టుకుని ఇళ్ళ దగ్గరకు వచ్చి కేకేసేవాళ్ళు. తర్వాత నా వయసు పెరిగిన టైంలో చూస్తే రోడ్ల మీద సెంటర్లలో పెట్టుకుని అమ్మేవాళ్ళు. ముంజలన్నీ కోసి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. ఆ బుట్టల్లో ఇంత నిండుగా పైకి ఉండి ఆ కిందంతా గడ్డేసి ఆ గడ్డి పైన ముంజలు పోసి ఆ పైన గొడ్డేసి పైన నీళ్లు చల్లుతా ఎప్పటికప్పుడు క్యారీ బ్యాగుల్లో పెట్టించేవాళ్ళు. అంతకుముందు మా చిన్నప్పుడు అయితే ఇది బాక్స్ తీసుకెళ్ళి పెట్టించుకుని వచ్చేవాళ్ళు. అట్లా ఉండేది ముంజలు. ఏ సీజన్లో ఫలం ఆ సీజన్లో తింటుంటే ఆరోగ్యానికి ప్రయోజనం. ఇప్పుడు అది చాలామందికి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అందరూ తిందాం అనుకుంటారు, కానీ ముంజలు దొరకట్లా. ఏ స్టేజ్కి వచ్చిందంటే ఒక కాయ 20 నుంచి 25 రూపాయలట. అందులో వచ్చేది 3. ఒకప్పుడు 10 పైసలు పావాలని. సరే అదేమంటే వెంటనే మనం తిడతాం, మనకి జీతాలు పెరగలేదు, అది పెరగలేదు. కానీ అంత స్థాయిలో జీతాలు పెరగలేదు, అది ఒక ఎత్తు. కానీ నేను వాళ్ళతో కూర్చుని మాట్లాడాక అర్థమైంది ఏంటంటే పల్లెటూళ్ళల్లో చెట్టు ఎక్కేవాడు దొరకట్లేదట. తాడి చెట్టు ఎక్కాలి కదా కొయ్యడానికి, ఎక్కేవాడు దొరకట్లేదట. 4-5 ఏళ్ళకు ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారట. వాళ్ళకి ఇంత డబ్బులు ఇవ్వాల్సిందే. ఆ కాయలతో పోల్చుకుంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎక్కువైపోద్ది కాబట్టి అది ఒక ఎత్తు అవుతుంది. రెండవది, అక్కడి నుంచి ఇదివరకటి రోజుల్లో కాస్త 30-35 ఏళ్ళు తాటి పుంజలు నెత్తిన పెట్టుకుని వచ్చేవాళ్ళు. బస్సులో ఎక్కించుకుని రావడం, దించుకుని అక్కడ అమ్ముకుంటాం, వెళ్ళటం, ఇదంతా. అక్కడ కొయ్యాలి కదా, కోసేవాళ్ళు మనుషులు దొరకట్లేదు ఇప్పుడు అక్కడ. అంటే తాటి పుంజని పైన అంతా చెక్కి దాంట్లో బయటికి తీయాలి కదా ఒకటి, అది దొరకట్లేదట. చివరికి ఆ తాటి కాయలు పట్టుకొచ్చుకుని వీళ్ళే కూర్చుని ఒక్కొక్కటి ఒలుస్తుంటే అక్కడ జనాలకేమో కొనుక్కోవడానికి వస్తున్నారు, చూస్తున్నారు. అది 15 నిమిషాలు పడుతుంది ఒక 5 కాయలు కోసి తీసేయడానికి. వెంటనే ఓ 4 వెళ్ళిపోతున్నారు. ఇదంతా అయ్యేటప్పుడు చాలా టైం పడుతుందిలే. ఇట్లాగా కొంత బిజినెస్ దెబ్బతింటుంది. టోటల్గా భవిష్యత్తులో చూస్తే మా తాటి ముంజల్ని శాంతం ఆపేసేటట్టు ఉన్నామండి అని చెప్తున్నారు. ఇక అప్పుడు ఏం చేయాలి? అమెజాన్లో, స్విగ్గీల్లో తాటి ముంజ 50 రూపాయలని ఏమైనా పెడతారేమో.